కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. సమ్మె ఇలాగే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, త్వరగా సమ్మె విరమించి చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆర్టీసీ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ఇలాంటి సమయంలో సమ్మెలు చేయటం సరికాదన్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఎన్నో ఏళ్లుగా సమస్యలు పెండింగ్లో ఉన్నాయంటున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. దాంతో కొంత పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా సమ్మె విరమింపజేయడానికి కార్మికుల కోసం, దాంతోపాటు ఆర్టీసీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం ఎట్లాంటి ఆలోచన చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈరోజు సమ్మె జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో బస్సులు బయటికి వెళ్ళలేదు అనేది తెలుస్తుంది. మొత్తం ఎంత శాతం బస్సులు బయటికి వచ్చాయి, సేవలు అందిస్తున్నాయి పబ్లిక్ కోసం? సో ప్రజల అన్ని ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ నుంచి కూడా మనకి ఏదైతే ఆర్టీసీలో మన లాయల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, తర్వాత హైర్డ్ బస్సెస్ కానీ అన్నీ కలిపి దాదాపు 25% పైగా ఇప్పుడు బస్సెస్ నడిపిస్తున్నాము. మార్నింగ్ ఓన్లీ 10% ఉంది, ఇప్పుడు 25%కి రీచ్ అయినాము. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రజలు అంటే యూనియన్స్లో కొంతమంది, తర్వాత అసోసియేషన్ సంబంధించినటువంటి కార్మికులు మేము గవర్నమెంట్ ముందుకు వచ్చింది కాబట్టి మేము సమ్మెలో పాల్గొనామని చెప్పడం జరిగింది. సాయంత్రం వరకు ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తాం. ప్రధానంగా 4 సీనియర్ ఆఫీసర్లతో కమిటీ వేశారు. ప్రధానమైనటువంటి అంశాలు చర్చకు వచ్చి ఆ అంశాలన్నింటినీ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. కానీ ఎందుకు వీళ్ళు వెళ్ళారు అనేది ప్రధానంగా మీరు భావిస్తున్నారు? ఏ ఏ అంశాలు వాళ్ళు కార్మికులు సమ్మెలోకి వెళ్ళేందుకోసం దోహదం చేశాయని అనుకుంటున్నారు? ఇది ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు అనేది కొత్తవి కాదు. అయితే యూనియన్స్ సంబంధించినటువంటి వాళ్ళు గత 2019 నుంచి కూడా, అప్పటి నుంచి కూడా యూనియన్ వెరిఫికేషన్ జరగలేదు. సో అది ఒక ఇష్యూ ఉన్నది. అది ఒక పాలసీ డెసిషన్ లాగా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకుంది. దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది ఈ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో దాంతోపాటే పిఆర్సీ కానీ, లేకపోతే మెర్జర్ ఇష్యూస్ కానీ, తర్వాత ఆ సంస్థలో ఉన్నటువంటి అప్పులు కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ ఇష్యూస్, అన్ని సమస్యలు కూడా యూనియన్స్ ఇచ్చినే కాకుండా మిగతా ఇష్యూస్ ఎంప్లాయీస్ ఎవరు చెప్పినా కానీ వాటికి సమస్యల నివారణ కోసం ఏమేం చేయాలనేది ఈ కమిటీకి నిర్దేశించడం జరిగింది. ఇది నివేదిక ఇవ్వమని చెప్పేసి. సో కాబట్టి ఈ నివేదిక వచ్చే వరకు మనకు 4 వారాల గడువు ఇవ్వడం జరిగింది. యూనియన్స్ కానీ, కార్మికులు కానీ ఓపిక పడితే ప్రభుత్వము సమస్యను తీర్చేదానికి ముందుకొచ్చారు. సో ప్రభుత్వం ద్వారా సమస్యలు తీర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మీ ద్వారా కార్మికులందరికీ తెలియజేస్తున్నాను. ఎస్ సార్, అంటే మీరు సరైనటువంటి సూచనలు కూడా చేశారు. అంటే ప్రధానంగా ఇందులో ఆర్థిక అంశాలతో కూడుకున్న ఎన్ని వాళ్ళు డిమాండ్స్ మీ ముందు పెట్టారు? ఆర్థికంగా లేని అంశాలు కొన్ని ఉంటాయి, అంటే మీరే ఆఫీసర్ స్థాయిలో పూర్తి చేసేటి. అలాంటి వాటి పట్ల ప్రభుత్వం ఏ విధంగా ఉంది? మీరు ఆర్టీసీ ఎట్లా ఉంటుంది? సో ఆర్థిక 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో గవర్నమెంట్ చేయగలిగినటువంటి కొన్ని మెర్జర్ ఇట్లాంటి ఇష్యూస్ని గవర్నమెంట్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. మిగతా ఇష్యూస్ మొత్తం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 32 డిమాండ్స్ని మనం అనలైజ్ చేస్తే దాదాపు 35,000 కోట్ల డిమాండ్స్, అది ఏది డబ్బు రూపంలో చూస్తే. సో ఇన్ని ఏ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. దాంట్లో ప్రయారిటీ చూసుకొని ఏవి చేయగలము, ఏవి చేయలేదని చూసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తారు. సో దానికి అప్రాప్రియేట్ టైం పడుతుంది. సో మనం ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ నివేదిక ఇస్తుందో దాని మీద మంచి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాబట్టి కార్మికులు కానీ, యూనియన్స్ కానీ దానికోసం ఓపిక పట్టాలి. ఇది ప్రధానంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ పట్ల, అంటే ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కూడా చాలా మంచి సేవలు అందిస్తూ కార్మికులకు కూడా నెలలో మొదటి రోజే జీతాలు ఇచ్చే విధంగా ఆ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఈ సమ్మెను మరింత కంటిన్యూ చేయడం ద్వారా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి ఆలోచన చేయకుండా ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో సమస్యలను ఒకటొకటిగా పరిశీలించేందుకోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనలకు సహకరించాలి. కార్మిక సంఘాలు కానీ, కార్మికులు కానీ మెల్లమెల్లగా వచ్చి జాయిన్ కావాలి, తమతో పాటు బస్సులను అన్నింటినీ కూడా నడిపించాలి అనేది ప్రధానంగా ఆర్టీసీ ఎండీ కార్మిక సంఘాల నేతలకు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ పరమేశ్వర్, రాముడు, 10 టీవీ, హైదరాబాద్.